చూడండి, ఎంత చేతగానోళ్ళైనా కూడా దీన్ని చేసుకోవచ్చండి. చూడండి ఎలా ఉందో, పర్ఫెక్ట్గా వచ్చింది అంత కొలతలు. ఈ వీడియో పూర్తిగా చూడండి, కొలతలు మీకు తెలిసిపోద్ది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. 6 నెలలు నిలవ ఉంటుంది. మనకు వాటర్ తగలకుండా ఉంటే, వాటర్ తగిలిందంటే బూజు పట్టిద్ది ఖచ్చితంగా. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పచ్చడి పెట్టుకోవడానికి చూడండి, శుభ్రంగా కడుక్కొని చికెన్ 1 కేజీ. దీంట్లో అయితే 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు వేసి శుభ్రంగా కలిపి అయితే పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. దీనికి మసాలాలు: 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క 2 ఇంచులు, 6-7 లవంగాలు, 6-7 యాలకులు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఇవి మాడితే టేస్ట్ ఉండదు, మాడకుండా వేపుకోవాలి. అయితే మాడకుండా ఈ విధంగా వేపుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ పెట్టుకుందాం. అయితే స్టవ్ మీద పెట్టుకుందాం. పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకుంటే వాటర్ అంతా బయటకు వస్తుంది. మళ్ళీ కలబెట్టి మళ్ళీ మూత పెట్టాలి. మిగతా ప్రాసెస్ ఇది చూడండి. కేజీకి 50 గ్రాముల వెల్లుల్లి, 50 గ్రాముల అల్లము వాటర్ వేయకుండా పట్టుకొని పెట్టుకోవాలి. 5 నిమ్మకాయలు. చిన్నవి అయితేనేమో 6 తీసుకోండి, పెద్దవి అయితేనేమో 5 తీసుకోండి. చల్లారిని పౌడర్ పెట్టుకుందాం. కూర కలబెట్టకూడదండి. కలబెట్టామంటే ఇరిగిపోద్ది ముక్క. నేనైతే చూడండి ఎముకలుగా సహా తీసుకున్నా. మీరైతే ఎముకలు లేకుండా కూడా తీసుకోవచ్చు. పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేయకుండా పట్టాను. ఇదిగో నిమ్మరసం. చికెన్ అయితే బాగా డ్రై అయింది. ఇదిగో చూడండి. ఆయిల్ అయితే 1 ½ కిలో పోసుకుంటాను. నేనైతే ఇదే పోసుకుంటాను. మీరైతే పప్పుల నూనె అయినా పోసుకోవచ్చు. ఆయిల్ అయితే పెట్టుకున్నా, వేడి అవుతుంది. ఆయిల్ అయితే వేడైంది. చికెన్ అయితే వేసేసుకుందాం. చూడండి, అంతే ఈ విధంగా వేసుకొని కలబెట్టుకుందాం. పచ్చడికి తడి అయితే తగలకూడదు. తడి తగిలితే నిలవ ఉండదు. ఈ విధంగా అయితే వచ్చింది. రెడ్గా పైన, లోపల సాఫ్ట్గా ఇలా ఉడికినాయి. వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా పచ్చివాసన పోయేలా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేగింది. ఇప్పుడు ఆపేసుకుందాం. చల్లారిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేద్దాం. 150 గ్రాములు కారం, చాలా నిమ్మరసం, తగినంత ఉప్పు మిక్స్ చేసుకోవాలి. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలని. ఇప్పుడే ఎలా ఉందో చూడండి. ఇదైతే తేమ తగలకుండా రేపు దాకా అట్టే ఉంచండి. దీంట్లో అట్టే ఉంచండి. రేపు సరిపోయిందా లేదో ఉప్పు కారం అన్నీ చూసుకోండి. సరిపోకపోతే రేపైనా వేసుకోవచ్చు.